జూబ్లీహిల్స్ బైపోల్ ఫలితాలు బీజేపీకి అగ్ని పరీక్షగా మారబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ అన్ని బీజేపీకి 8% మించి ఎక్కువ పర్సెంటేజ్ ఇవ్వకపోవడంతో డిపాజిట్ పై ఆశలు పెట్టుకుంది కాషాయ పార్టీ. జూబ్లీహిల్స్ లో బీజేపీకి అనుకున్న ఓట్లైనా వస్తాయా లేదా అనే ఆలోచనలో పడింది. అయితే డిపాజిట్ రాకపోతే వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీపై ప్రభావం పడే అవకాశం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జూబ్లీహిల్స్ లో బీజేపీకి డిపాజిట్లు దక్కలేదు. ఇక అనుకున్న ఓట్లు రాకపోతే పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కిషన్ రెడ్డిని టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత లైవ్ ద్వారా అందిస్తారు. భవిత, చెప్పండి, అసలుకి ఏదైతే జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికల్లో ప్రధానంగా చూసుకున్నట్టయితే రిజల్ట్స్ అన్ని పార్టీలకు కూడా ఒక అగ్ని పరీక్ష లాంటిది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే కానీ ఇటు ఎగ్జిట్ పోల్సే కానీ అలాగే ప్రధానంగా బీజేపీకి 8% మించి పర్సెంటేజ్ చెప్పడం లేదు. ఈ నేపథ్యంలో ఒకవేళ కనుక బీజేపీకి ఇటు డిపాజిట్ కూడా రాకపోతే పరిస్థితి ఏంటి? బీజేపీ దీన్ని ఎలా ఎదుర్కొంటుంది? అప్డేట్స్ ఏంటి? వెనెల, ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక 3 ప్రధాన పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అంతే దీటుగా ప్రచారం కూడా నిర్వహించాయి. అభ్యర్థుల ఎంపిక నుంచి కూడా ప్రచార శైలి మొత్తం కూడా నువ్వంటే నువ్వా అన్నట్టుగా కూడా ప్రచారాన్ని నిర్వహించాయి. అయితే 3 ప్రధాన పార్టీలను కూడా ఖచ్చితంగా మాదే గెలుపు అని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తూ ప్రచారాన్ని ముందుకు సాగించాయి. ఒకవైపు అధికార పక్షం కాంగ్రెస్ ఖచ్చితంగా అధికారంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలి. ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని దక్కించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు గ్రేటర్ పరిధిలో ఎక్కడ కూడా కాంగ్రెస్ వైపు ప్రజలు పట్టం కట్టలేదు కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఖచ్చితంగా దక్కించుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తే ఖచ్చితంగా సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలి. ఇప్పటికే గ్రేటర్ పరిధిలో అసెంబ్లీ ఎన్నికలలో పూర్తి స్థాయిలో గ్రేటర్ ప్రజలు కూడా బీఆర్ఎస్ కే కొట్టారు కాదు. ఇప్పుడు కూడా మరొకసారి బీఆర్ఎస్ వైపే ప్రజలు ఉంటారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేయడం, అంతేకాకుండా సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో పాటు అభ్యర్థిని కూడా కొంత సెంటిమెంట్ ను ఉపయోగించవచ్చు అనే అంశాన్ని తెరపై కూడా అభ్యర్థిని నిలబెట్టడము, దానికి అనుగుణంగా కూడా ప్రచారం చేయడం, ఇవన్నీ నిర్వహించాయి. అయితే ఒకవైపు బీజేపీ కూడా వాళ్లకు ధీటుగా ఖచ్చితంగా గట్టి పోటీ ఇవ్వడంతో పాటు అక్కడ ఈసారి జూబ్లీహిల్స్ లో ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగరేయాల్సిందని చెప్పేసి కూడా బీజేపీ నాయకత్వం అంతా కూడా దానికి అనుగుణంగా ప్రచారాన్ని కొనసాగించాయి. అయితే గత 10 ఏళ్లు బీఆర్ఎస్ కు, గత 2 ఏళ్లుగా కాంగ్రెస్ యొక్క వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్ళింది బీజేపీ. ఖచ్చితంగా ఈసారి మాకు అవకాశం ఇవ్వండి, కేంద్ర నిధులతో ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామంటే కూడా వీళ్ళ యొక్క ప్రచారాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అయితే ఇవన్నీ కూడా ఒకేతు అయితే పోలింగ్ రోజు నుంచి కూడా పూర్తి స్థాయిలో బీజేపీకి ఎక్కడ కూడా అనుకూలంగా కూడా కనీస వార్తలు వచ్చిన నేపథ్యం కనబడతలేదు. పోలింగ్ నుంచి కూడా మొదలుకొని ప్రచారం పక్కన పెడితే పోలింగ్ కావచ్చు, ఆ రోజు ఓటింగ్ శాతం కావచ్చు, అంతేకాకుండా ఏదైతే సర్వేలు కావచ్చు, ఎక్కడ కూడా బీజేపీని థర్డ్ ప్లేస్ కే పరిమితం చేశాయి తప్ప ఎక్కడ కూడా బీజేపీ పేరును సెకండ్ ప్లేస్ లో కాదు ఫస్ట్ ప్లేస్ లో ఎత్తనటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే దాదాపు 4 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 50% ఓటర్లు కూడా వాళ్ళ యొక్క ఓటును వినియోగించుకోలేకపోయారు. కేవలం 1,90,000 పైచిలకు ఓటర్లు మాత్రం వాళ్ళ యొక్క ఓటు హక్కు వినియోగించుకోరు. అయితే మొత్తంగా 48.47% ఏదైతే ఓట్లు పోలయ్యాయో దాంట్లో డిపాజిట్లు రావాలంటే మాత్రం ఖచ్చితంగా 33,000 ఓట్లు బీజేపీకి పోలై ఉండాలి. కనీసం ఇప్పటి వరకు ప్రచారంలో మేము గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నాము, గెలుపు మాది అని చెప్పేసి ధీమా వ్యక్తం చేసినటువంటి బీజేపీ ఓట్లు పోలైన తర్వాత సర్వేల ఫలితాలు చూస్తున్నప్పటి నుంచి కూడా కనీసం డిపాజిట్లు అయినా వస్తాయా అని చెప్పేసి కూడా ఇప్పటికే ఇక్కడ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా ఒకవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాత్రం ఇటు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు ఉన్నటువంటి నేతలంతా కూడా ఒకవైపు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, బహిరంగంగానే ఇది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇలాకా వాళ్ళే మొత్తం చూసుకుంటున్నారు, వాళ్ళే బాధ్యత అంటూ కూడా బహిరంగంగానే కొన్ని కామెంట్స్ చేసినటువంటి నేపథ్యం కనబడుతుంది. అంతేకాకుండా రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నటువంటి రామచంద్రరావు వచ్చిన తర్వాత కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మొదటి ఉప ఎన్నిక కావడంతో కొంత అక్కడ వాళ్ళకు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు వీళ్ళందరూ నేతలు చేసినటువంటి కామెంట్స్ అన్ని కూడా ఇటు రాష్ట్ర అధ్యక్షుడి పైనతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వాళ్ళపైన మాత్రం కొంత ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఇవన్నీ పక్కన పెడితే ఒకవైపు ఏదైతే బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి రాజా సింగ్ కూడా బహిరంగంగానే కొన్ని కామెంట్స్ చేశారు. ముందు నుంచి కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగబోతుంది, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇలాకా వాళ్ళు చెప్పినటువంటి అభ్యర్థికి సీటు కేటాయిస్తారు కాబట్టి కిషన్ రెడ్డి గారు మీరు జూబ్లీహిల్స్ ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోబోతున్నారు, అంతేకాకుండా ఎవరిని గెలిపించబోతున్నారు అనేటువంటి కామెంట్స్ కూడా
చేసినటువంటి సందర్భం అయితే ఇప్పుడు ప్రస్తుతం మరొకసారి వైరల్ కాబోతున్నాయని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తంగా రేపు అంటే మరికొన్ని గంటల్లోనే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థుల యొక్క భవితవ్యం తేలబోతుంది. ఇప్పటికే అంటే ప్రధాన పార్టీలు అయినటువంటి 3 పార్టీలు పోటీలో ఉన్నప్పటికీ కూడా సర్వేలన్నీ కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని సర్వేలు మాత్రం బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నాయి. కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారం గెలుస్తుందా లేదంటే బీఆర్ఎస్ గెలుస్తుందా, ఈ 2 పార్టీలే అంటే మొదటి 2 ప్లేస్లలో ఉన్నప్పటికీ బీజేపీ మాత్రం మరొకసారి 3వ ప్లేస్ కే పరిమితమని చెప్పేసి మాత్రం క్లియర్ గా అర్థమవుతున్నట్టు నేపథ్యం కనబడుతుంది. ఒకవైపు బీజేపీ మాత్రం కొంత ధీమా వ్యక్తం చేస్తూ వచ్చింది. ఎందుకంటే గత అసెంబ్లీ నియోజకవర్గంలో అప్పుడు బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఇప్పుడు అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఉన్నారు. అప్పుడు కేవలం 25,000 ఓట్లకే పరిమితం అవుతూ వచ్చింది. అయితే ఈసారి మాత్రం కనీసం డిపాజిట్లు అయినా దక్కుతున్నాయా? ఒకవేళ డిపాజిట్ రావాలంటే మాత్రం 33,000 ఓట్లు ఖచ్చితంగా రావాల్సిందే. ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో పాటు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఒకవైపు ఛాలెంజ్లు విసురుతూ వచ్చారు. కొందరు ఒక మంత్రి 10,000 ఓట్లైనా మీకు పోల్ అవుతాయా చూసుకోండి అని చెప్పేసి ఒక మంత్రి కామెంట్ చేస్తే డైరెక్ట్ సీఎం మాత్రం బహిరంగ సభలలో కేవలం డిపాజిట్లైనా దక్కుతాయా, డిపాజిట్ కోల్పోకుండా చూసుకోండి అని చెప్పేసి కొన్ని కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఈ కామెంట్స్ అన్నిటికీ కూడా ప్రస్తుతం వస్తున్నటువంటి ఫలితాలు అంతే అదిగా రుజువయ్యేటువంటి నేపథ్యం కనబడుతుంది. కాబట్టి ఒకవైపు ఇప్పటికే రాష్ట్ర పార్టీలో కావచ్చు పార్టీ నాయకులంతా కూడా ఒకవైపు చర్చిస్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు అనుకున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడు నియమితులైనటువంటి తర్వాత రామచంద్రరావుతో పాటు మొత్తం తనదే బాధ్యత అని చెప్పేసి బహిరంగంగానే చెప్తున్నటువంటి ఎమ్మెల్యేల మాటలు కావచ్చు, ఎంపీల మాటలు కావచ్చు, స్టార్ క్యాంపెయినర్లుగా 40 మందిని ప్రకటించినప్పటికీ వాళ్ళని పక్కన పెడితే కేవలం రాష్ట్రంలో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు కూడా పూర్తి స్థాయిలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో పాల్గొనలేకపోయారు. ఎందుకంటే అది కేవలం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్థానం కాబట్టి వాళ్ళే అంతా చూసుకుంటారని చెప్పేసి కూడా వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ అన్ని కూడా ఈ ఫలితాలలో ఒకవైపు అంటే వాళ్ళకు కొంత ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే కనబడుతుందని మనం చెప్పుకోవచ్చు. రైట్ భవిత, థ్యాంక్ యూ. హన్మకొండలో స్కూల్ యాజమాన్యంపై విద్యార్థి సంఘాలు దాడి వీడియో కలకలం రేపుతుంది.